కారణాలు ఏవైనా పరిస్థితులు ఏవైనా ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆ యువ నాయకుడు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేశారు. దీంతో మాజీ అధికార పార్టీలో కాసింత జోష్ వచ్చినట్లే కనిపిస్తోంది. మరి అధికార పార్టీ కామ్ గా ఉంటుందా? ఆ యుద్ధానికి వ్యతిరేకంగా సరైన అస్త్రాన్ని వదిలేందుకు రెడీ అవుతోందట. ఇంతకీ అధికార ప్రతిపక్షాల మధ్య ఈ ఎపిసోడ్ ఎక్కడ జరుగుతోంది? ఇన్నాళ్ళు సైలెన్స్ సిద్ధారెడ్డి, ఇప్పుడు మళ్ళీ మొదలెట్టిన యువ బైరెడ్డి. టీడీపీ నుంచి పోటీగా యంగ్ లీడర్, దూసుకొస్తున్న భూమా జగత్. వైసీపీలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఏపీ రాజకీయాలపై అవగాహన ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఆయన హవా కూడా దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా, షాప్ చైర్మన్ గా అబ్బో ఆయన రచ్చ మామూలుగా ఉండేది కాదు. అధినేత జగన్ ను ప్రత్యర్థులు ఒక్క మాట అన్నా ఊరుకునేవారు కాదు. మాటకు మాట, అంతకు మించిన తూట అన్నట్టు ఇచ్చిపడేసేవారు. ఆ దూకుడే యూత్ లో ఈ చిన్న బైరెడ్డికి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆయన ఎక్కడికెళ్లినా యంగ్ తరం అన్నట్టుగా కనిపించేవి పరిస్థితులు. సోషల్ మీడియాలోనూ ఆయనకు మంచి ఫాలోయింగే ఉంది. కనిపిస్తే చాలు వేలల్లో షేర్లు, లైకులు వచ్చి పడుతుంటాయి. అందుకే ప్రత్యర్థులు సెటైరికల్ గా ఆయన్ని యూట్యూబ్ స్టార్ అని పిలుస్తుంటారు. ఆ స్థాయిలో హడావిడి చేసే సిద్ధార్థ రెడ్డి 2024 ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడంతో సైలెంట్ అయిపోయారు. ఏడాది పాటు ఎక్కడా నోరెత్తలేదు. ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో కూడా అంతుపట్టలేదు. కార్యకర్తలు పార్టీ వదిలి వెళ్లిపోతున్నా, నియోజకవర్గంలో పార్టీ ఖాళీ అయిపోయినా కనీసం పట్టించుకోలేదు. ప్రత్యర్థులు తమ అధినేతపై మూకుమ్మడిగా అటాక్ చేస్తున్నా మారు మాట్లాడని ఈ యువనేత తీరు చాన్నాళ్ల పాటు చర్చనీయాంశమైంది. ఒక కేసు విషయంలో ఆయన సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చిందనే ప్రచారమూ జరిగింది. ఆ సమస్య పోయాక మళ్లీ యాక్టివ్ అవుతారని అనుచరులు చెప్పుకొచ్చారు. అయితే ఆ ఇష్యూ నుంచి బయటపడినా ఆయన మాత్రం బయటకు రాలేదు. దీంతో సిద్ధార్థ రెడ్డి మనసులో ఏముందో అన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే సడన్ గా యాక్టివ్ అయిన యంగ్ లీడర్ పదునైన డైలాగులతో అధికార కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కోసం స్పెషల్ పర్మిషన్ మీద బయటకొచ్చిన మిథున్ రెడ్డి తిరిగి సరెండర్ అవుతున్న సమయంలో సిద్ధార్థ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మిథున్ రెడ్డిని సాగనంపాక మీడియాతో మాట్లాడిన సిద్ధార్థ రెడ్డి అధికార పక్షంపై రెచ్చిపోయారు. సంక్షేమ పథకాలకు డబ్బులు టీడీపీ నేతలు జేబుల్లోంచి ఇస్తున్నారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇవే పథకాలు జగన్ ఇస్తున్నప్పుడు జేబులోంచేమైనా ఇస్తున్నాడా అని ప్రశ్నించిన టీడీపీ నేతలు ఇప్పుడు వాళ్ళప్ప సొత్తేమైనా ఇస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. దీంతో తమ నాయకుడు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడని, మునుపటి వేడి కనిపిస్తుందని వైసీపీ క్యాడర్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. మరోవైపు సిద్ధార్థ రెడ్డికి కౌంటర్ అటాక్ ఎలాగనే విషయంలో టీడీపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తన తమ్ముడికి టీడీపీ ఎంపీ సబరి రిప్లై ఇస్తారేమో అని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూశారు. అయితే ఆవిడ మాత్రం స్పందించలేదు. దీని వెనక కారణాలు ఏవైనా తర్జన భర్జనల అనంతరం సిద్ధార్థ రెడ్డిపైకి పార్టీ తరపున మరో యువ కెరటాన్ని దించాలని నిర్ణయించింది టీడీపీ. నంద్యాల జిల్లా టీడీపీలో మిసైల్లో దూసుకొస్తున్న యువ కెరటం భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని అస్త్రంగా వదిలినట్టు కనబడుతోంది. చిన్న వయసులోనే రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో పదునైన మాటల బాణాలు దించుతున్నారు అనే పేరు సంపాదించుకున్నారు భూమా జగత్. అందుకే రాజమండ్రిలో సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టీడీపీ అధిష్టానం దృష్టి భూమా జగత్ పై పడింది. హైకమాండ్ నుంచి ఆదేశాలు అందడమే తరువాయి సిద్ధార్థ రెడ్డిపై విరుచుకుపడ్డారు జగత్. ఇంకొక్కసారి నోరు జారితే జాగ్రత్త బైరెడ్డి అంటూ తన తండ్రి దివంగత నాగిరెడ్డికి ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు జగత్. ఆరుదాం ఆంధ్ర అంటూ అవినీతి చేసిన సిద్ధార్థ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలంటూ జగత్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇటు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ఇద్దరు నంద్యాల జిల్లాలో రాజకీయ యువ కెరటాలే. వీరికి సంబంధించిన 2 కుటుంబాలు రాజకీయంగా బలమైనవే. ఒకప్పుడు ఈ 2 కుటుంబాలు టీడీపీలోనే ఉండగా భూమా నాగిరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. ఇప్పుడు వారి వారసుల మధ్య కూడా పొలిటికల్ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది. కాకపోతే అప్పట్లో వాళ్ళు ఒకే పార్టీలో ఉంటూ కీచులాడారు. ఇప్పుడు వీళ్ళు వేరు పార్టీల్లో ఉంటూ సై అంటున్నారు. ఇప్పటికే తన తండ్రి నాగిరెడ్డి తరహాలో జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జగత్. యువతతో, పార్టీ కార్యకర్తలతో, సీనియర్ నాయకులతో కలివిడిగా ఉంటున్నారు. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే రాజకీయంగా భూమా అఖిలప్రియ పట్ల సొంత కుటుంబ సభ్యుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఆమె భర్త భార్గవ్ పట్ల కూడా అంతే వ్యతిరేకత ఉండడంతో అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే నాగిరెడ్డి తనయుడిగా జగత్ పట్ల కుటుంబంలో ఆ వ్యతిరేకత లేదు.
జగత్ కైతే మద్దతు ఇచ్చేందుకు సై అంటున్నారట. ఇది గమనించిన టీడీపీ అధిష్టానం జగత్ మీద ఫోకస్ పెంచినట్టుగా కనిపిస్తోంది. ఇక మీదట సిద్ధార్థ్ రెడ్డి ఎక్కడ నోరు తెరిచినా భూమా జగత్ తో చెక్ పెట్టించాలని నిర్ణయించిందట. అందుకు తగ్గట్టే జగత్ సైతం సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో నంద్యాల జిల్లా యువ కెరటాల మధ్య ఎలాంటి పోరు నడుస్తుందో చూడాలి.